నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. కామారెడ్డి పట్టణంలో ముఖ్యంగా బీజేపీ కౌన్సిలర్లు ఉన్న వార్డు సమస్యలు పరిష్కరించాలని బీజేపీ కౌన్సిలర్లు మరియు నాయకులు నేడు మున్సిపల్ కమిషనర్ను కలవడం జరిగింది. సమస్యల పరిష్కారం విషయంలో కమిషనర్ దాటవేత ధోరణి అవలంబించడం జరిగింది. అనంతరం బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ పట్టణంలో శానిటేషన్ లేబర్ హాజరు పట్టికలో ఉన్నప్పటికీ వారు వార్డులలో పనిచేయటం లేదు అని 8వ వార్డులో పనిచేస్తున్నట్టు చెబుతున్న ఇందిర, 34వ వార్డులో పనిచేస్తున్నట్టు చెబుతున్న స్వప్న, 43వ వార్డులో పనిచేస్తున్నట్టు చెబుతున్న రాజేశ్వరి వీరు ఎవరు కూడా శానిటైజేషన్ పని చేయటం లేదు అని వీళ్లు హాజరు పట్టికలో మాత్రం రోజు పని చేస్తున్నట్టు హాజరు వేస్తున్నారని అన్నారు. వాళ్లు ఏదైనా నాయకుడి ఇంట్లో పని చేస్తున్నారా లేక అధికారి ఇంట్లో పని చేస్తున్నారా అని కమిషన్ గారిని ప్రశ్నించినా సరియైన సమాధానం ఇవ్వలేదని ఇలా ఏ డిపార్ట్మెంట్ గురించి అడిగిన సమాధానం ఇవ్వడం లేదని పూర్తిగా నిర్లక్ష్యపూరిత సమాధానం కమిషనర్ నుండి వస్తుందని అన్నారు. శానిటేషన్ లేబర్, వీధి దీపాలు, చెత్త సేకరణ బండి, చెత్త సేకరణ ట్రాక్టర్, దోమలు రాకుండా కొట్టే ఫాగ్ మిషన్, రాబోయే ఎండాకాలంకి సంబంధించి త్రాగునీటి ప్రణాళిక వంటి అంశాలపై వారం రోజులలో పరిష్కార మార్గాలు చూపాలని మున్సిపల్ కమిషనర్ గారికి విన్నవించడం జరిగిందని, వారం రోజుల్లో పరిస్థితులు మారకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని అన్నారు. కామారెడ్డి పట్టణ ప్రజలకు శుభోదయం తెలియజేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ల అందరము మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ పూర్తిగా అధ్వాన్నంగా తయారైంది. ప్రతి సెక్షన్లో అవినీతితో మొత్తం కూరుకుపోయిన పరిస్థితి కామారెడ్డి మున్సిపాలిటీ. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఏ వార్డులో కూడా సరిగా చెత్త ఆటోలు రావడం లేదు, ఏ వార్డులో కూడా వీధి దీపాలు రావడం లేదు, ఏ వార్డులో కూడా వాటర్ సమస్య విపరీతంగా ఉన్నది. ఎక్కడా కూడా రికార్డులో లేకుండా పనులు నడుస్తున్నాయి కామారెడ్డి మున్సిపాలిటీ వైనం ఇది. ముఖ్యంగా చెప్తే ఏ సెక్షన్లో కూడా కమిషనరు సరైన సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఏ విషయం అడిగినా కూడా ఆయన చెప్పలేని దుస్థితిలో ఈరోజు కామారెడ్డి కమిషనర్ గారు, కామారెడ్డి మున్సిపాలిటీ ఉన్నది. ఉదాహరణకు చెప్తే శానిటేషన్ విషయానికి వస్తే ముఖ్యంగా ఈరోజు కామారెడ్డికి సంబంధించి 8వ వార్డు, 34వ వార్డు, 43వ వార్డుకు సంబంధించి శానిటేషన్ లేబరు ఇక్కడ హాజరు పట్టికలో హాజరు వేసినట్టు ఉంది, కానీ లేబరు వార్డులలో రావడం లేదు. పూర్తి అవినీతిమయంలో కామారెడ్డి మున్సిపాలిటీ నడుస్తుంది. ఇది ముఖ్యంగా దీనికి నిదర్శనం. 8వ వార్డుకు సంబంధించి బాస ఇందిరా గారు, 34వ వార్డుకు సంబంధించి కె స్వప్న గారు, 43 వార్డుకు సంబంధించి రాజేశ్వరమ్మ గారు, ముగ్గురిది ఇక్కడ హాజరు పట్టికలో హాజరు వేసినట్టుంది. కానీ ఆ సంబంధించిన ఈ ఎవరైతే శానిటేషన్ లేబర్ ఉన్నారో వార్డులో హాజరు కాని పరిస్థితి. మరి దీనికి సంబంధించిన అధికారులు ఎవరు అని మేము ప్రశ్నించినట్టయితే సమాధానాన్ని దాటివేస్తున్న కమిషనర్ గారు. అంటే ఇంత అధ్వాన్నంగా కామారెడ్డి మున్సిపాలిటీ నడుస్తుంది. ప్రజలందరూ దీన్ని గమనించాలి. ముఖ్యంగా ఏ సెక్షన్ విషయంలో అయినా అవినీతితో కూరుకుపోయింది. గడిచిన 1 ఇయర్ నుండి అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు ఏమన్నా అంటే అన్న ఇప్పటి నుంచి చూసుకోరు అంటారు అధికారులు. టీపీఓ గారు ఏమంటారు, అన్న ఇక్కడ అక్రమ కట్టడం ఉందంటే అన్న నీ పీరియడ్ కాకముందు వదిలేయన్న, నీ పీరియడ్ స్టార్ట్ అయిన నుంచి చూసుకో అంటాడు. అది ఆయన చెప్పే పద్ధతి. ఈ విధంగా ప్రతి అధికారి అవినీతిమయంతో కామారెడ్డి మున్సిపాలిటీ నడుస్తుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ల అందరం కూడా కామారెడ్డి మున్సిపాలిటీ అవినీతి జరగకుండా చూసే దాంట్లో మేము ముందుంటాము. అభివృద్ధిలో కామారెడ్డి అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా ఏ విషయంలో అయినా మేము చేదోడు వాదోడుగా ఉండి కామారెడ్డి అభివృద్ధి విషయంలో ముందుంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. కామారెడ్డి పట్టణంలో మున్సిపల్ కౌన్సిల్ నెలకొని దాదాపు 20 రోజులు గడుస్తుంది. అయినా కూడా ఇప్పటిదాకా కూడా వార్డు కొత్త గెలిచిన కౌన్సిలర్ల నెంబర్లు కూడా కనీసం మున్సిపల్ ఆఫీసర్ల దగ్గర లేవు. మున్సిపాలిటీ కొత్తగా వచ్చిన కౌన్సిలర్ల ఆఫీసర్లకు కాల్ చేద్దామంటే ఆఫీసర్లు కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావడం లేదు. వార్డ్ ఆఫీసర్ వ్యవస్థను తీసుకొచ్చి గత కౌన్సిల్ పూర్తయిన తర్వాత వార్డ్ ఆఫీసర్ అనే ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రతి వార్డు కూడా ఒక కొత్త వార్డ్ ఆఫీసర్ను పెట్టారు. వాళ్ళకు మున్సిపాలిటీ నుంచి ట్యాక్స్ డబ్బుల నుంచి జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. అయితే గత సంవత్సర కాలంగా వాళ్ళు చేసిన పని ఏందయ్యా అని చూస్తే
కేవలం ట్యాక్స్ వసూలు చేయడం తప్ప ఇంకొక పని చేయలేదు. వాటిలో చూస్తే మొత్తం ఎక్కడికక్కడ పనులన్నీ కుంటుపడ్డాయి. కనీస అవసరాలైన నీటి వ్యవస్థ సరఫరా గురించి కూడా పట్టించుకోవడం లేదు. చెత్త గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కామారెడ్డి మొత్తం ఎక్కడికక్కడ డ్రైనేజీలు నిండిపోయినాయి. రోడ్ల పక్కన ఎక్కడ చూస్తే అక్కడ కుప్పలు వేరుకుపోయినాయి. దాని మీద కమిషనర్ గారిని ప్రశ్నిద్దామని వస్తే అసలు ఆయనకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఏ వార్డులో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది దొంగ సంతకాలు పెట్టుకోబోతున్నారు. స్వయంగా నా వార్డే ఆల్రెడీ సిట్టింగ్ కౌన్సిలర్ ఉండి గత 6 సంవత్సరాల నుంచి వార్డును పర్యవేక్షిస్తున్నా. మా టర్మ్ అయిపోయిన తర్వాత వీళ్ళ రిజిస్టర్లో కొత్త ఎంప్లాయీని సృష్టించి స్వప్న అనే పేరుతోని ప్రతిరోజు తూచా తప్పకుండా అటెండెన్స్ చేస్తూ ఆ జీతం మాత్రం మరి కమిషనర్ గారు తీసుకుంటున్నారా, ఇంకెవరైనా శానిటరీ ఇన్స్పెక్టర్ తీసుకుంటున్నారా మాకు అర్థమైతలేదు. కానీ వాటికి ఒకరు పనిచేస్తున్నారు. పేరుకు మాత్రం రిజిస్టర్లో ముగ్గురు పేర్లు కనబడుతున్నాయి. మరి దీని మీద ప్రశ్నిస్తే కమిషనర్ గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి శానిటరీ ఇన్స్పెక్టర్ బాధ్యత అంటారు, ఇంకోసారి జవాన్ బాధ్యత అంటారు. పూటకొక జవాన్ను మారుస్తున్నారు. ఇప్పటికీ 3 జవాన్లను మార్చారు. జవాన్లు కూడా ఎంతసేపు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా సరిగా పనిచేస్తలేరు. ఇంకా వాటర్ వ్యవస్థ గురించి నీళ్ళు అసలు రాక చాలా వారంలో ఒక్కరోజు కూడా వాటర్ రావడం లేదు. దాని గురించి ప్రశ్నిస్తే ఈ ఎండాకాలం ముందు ఇంకా ప్రారంభమైపోయింది. వాటర్ ట్యాంకర్ల గురించి ప్రశ్నిస్తే కూడా దాని గురించి కూడా సరైన సమాధానం లేదు. ఇట్లా కామారెడ్డి పట్టణంలో ముఖ్యంగా బీజేపీ వార్డులో గెలిచిన 16 వార్డుల్లో సమస్యల విషయంలో బీజేపీ కౌన్సిల్ అందరం గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని కలవడానికి రావడం జరిగింది. ముందుగా మున్సిపల్ లేబర్ గారి గురించి అడిగితే వాళ్ళన్నీ అటెండెన్స్ ఉన్నవాళ్ళు అక్కడ లైవ్లో లేరు, వచ్చిన వాళ్ళు అక్కడ పని చేయడం లేదు. దీని విషయంలో కమిషనర్ గారిని అడిగితే ఎలాంటి సమాధానం లేదు. స్ట్రీట్ లైట్ విషయంలో అడిగితే వార్డుకు 5 ఇచ్చినామన్నారు, ఆ 5 ఏడు ఇచ్చినా కూడా తెలుస్తలేదు. దాని విషయంలో కూడా సంబంధిత కౌన్సిలర్లకు ఎలాంటి సమాధానం లేదు. అక్కడ పెట్టినామని వాళ్ళు చెప్తున్నారు. తర్వాత చెత్త బండి విషయంలో అన్ని రిపేర్లు ఉన్నాయంటున్నారు. మరి రిపేర్ ఎప్పుడు చేపిస్తారని అడిగితే దానికి సమాధానం లేదు. కొన్ని రోడ్ల మీద చేసిన కుప్పల విషయాలలో ట్రాక్టర్ వచ్చి తీసుకుపోతలేదని చెప్తే దాని విషయంలో కూడా వాళ్ళ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఇక తాగునీటి సమస్యల విషయంలో వచ్చేది ఎండాకాలము, దాని విషయంలో ఏమన్నా ప్లానింగ్ చేసిరా అని అడిగితే దాని విషయంలో కూడా ఎలాంటి సమాధానం లేదు. మొత్తానికి మున్సిపల్లో ఉన్న సమస్యలన్నింటినీ మేము వారిని అడగడం జరిగింది. వారు దేనికి కూడా సమాధానం చెప్పలేరు. అన్నిటికీ దాటవేద ధోరణిలో ఉన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో పలు కార్యక్రమాలలో పాల్గొని పరిశీలించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మాచారెడ్డి మండలంలో నిర్వహించిన పలు కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొని గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, మురికి కాలువలు, వీధుల శుభ్రపరిచే పనులు, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి చర్యలను పరిశీలించారు. అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద కొత్త డ్రెయిన్ చివర సోక్పిట్ ఏర్పాటు పనులకు మార్కింగ్కు కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేశారు. ఈ పనికి సుమారు రూ. 92,000 వ్యయం అంచనా వేయడం జరిగిందని, గ్రామంలోని అయ్యవారి గుట్టం సమీపంలో ఉన్న పనికిరాని బోర్వెల్ను మూసివేయడం కూడా ఈ సందర్భంగా నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల మెరుగుదలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. 99 రోజుల ప్రణాళికలో రోజువారీ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని, ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఓ మురళి, డిఎల్పిఓ శ్రీనివాస్, ఎంఆర్ఓ సరళ, మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కమ్యూనిటీ రోడ్స్ క్లీనింగ్, అసెట్ క్లీనింగ్ నడుస్తున్నాయి. సో దాంతోపాటు ఇప్పుడు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో కూడా ఫోకస్ చేయాలి. ఇందిరమ్మ ఇల్లు, తర్వాత ఈజీఎస్ వర్క్స్ ఉంటాయి కొన్ని, అండ్ ఇప్పుడు డీఫంక్ట్ బోర్వెల్ ఒకటి ఐడెంటిఫై చేశారు ఇక్కడ, అది కూడా క్లోజ్ చేయండి. అండ్ డ్రింకింగ్, ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా సరిగా, ఎనీ బోర్వెల్ రిపేర్ ఉంటే, మోటార్ రిపేర్ ఉంటే అది కూడా చేసేయండి. ఈ ఎఫ్ఎఫ్సి గ్రాంట్స్ కూడా వచ్చాయి అండ్ అవి కూడా వెరీ జుడిషియస్లీ వాడాల్సి వస్తుంది విత్ ప్రాపర్ అకౌంటబిలిటీ. తర్వాత ఈ ఈజీఎస్ సోక్ పిట్స్ కూడా చేయండి ఇప్పుడు, అండ్ ఈ గ్రే వాటర్ మేనేజ్మెంట్
గ్రే వాటర్ మేనేజ్మెంట్, లైక్ డ్రైన్ డీసిల్టింగ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైనా గ్యాప్ ఉంటే డ్రైన్ అండ్లో సోప్ పిట్స్ ప్లాన్ చేయండి. ఏపీఓ కామారెడ్డి మండలం భవానిపేట దీపక్ బీడీ సెంటర్లో బీడీ ప్యాకర్లు సిఐటి నుండి బిఎల్టీయు తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం బిఎల్టీలో చేరడం అనేది జరిగినది. గతంలో కూడా బిఎల్టీయు తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘంలో ఉండే, కానీ వాళ్ళు సిఐటిలో ఏదో చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళ సమస్యల పట్ల పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో పోయారు. మళ్ళా తిరిగి సొంత గూటికి రావడం అనేది జరిగినది. ఏదైనా బీడీ ప్యాకర్ల పట్ల, కార్మికుల పట్ల తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం బిఎల్టీయు రాజీలేని పోరాటం చేస్తుంది కాబట్టి తిరిగి భవానిపేట సెంటర్లో పనిచేసేటువంటి బీడీ ప్యాకర్లు అందరూ కూడా తమ సొంత సమస్య అయినటువంటి బిఎల్టీయు తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘంలో మళ్ళా తిరిగి చేరడం అనేది జరిగినది. వీళ్ళందరినీ కూడా మా యూనియన్ రాష్ట్ర కమిటీ పక్షాన అందరినీ ఆహ్వానిస్తూ వీళ్ళందరినీ కూడా చేరిక చేసుకోవడం జరిగినది. ఈ రోజు నుంచి వీళ్ళకు ఎలాంటి ప్రాబ్లము వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా వాళ్ళ పట్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాజీలేని పోరాటం చేస్తామనేది కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదేమైనా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీడీ ప్యాకర్లకు అనునిత్యము ఎక్కడ కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం నిలబడుతుంది కాబట్టే విశ్వాసంతో మళ్ళీ కార్మిక వర్గము పునరాలోచించి మళ్ళీ రావడం జరిగినది. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మేము అమ్ము చేయకుండా వాళ్ళ సమస్యల పట్ల ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నిలబడి పోరాటం చేస్తామనేది కార్మిక వర్గానికి విశ్వాసము తెలియజేస్తూ ముగిస్తున్నాం. దీపక్ బీడీ కంపెనీ ప్యాకర్స్ భవానిపేటకు సంబంధించిన ప్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో సిఐటిలో చేరిలు కొంత తప్పుడు సమాచారంతో చేరడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా బిఎల్టీలోనే చేరడం జరిగింది. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా పరిష్కారం ఎవరితో అవుతుందో అన్నది ఆలోచించి మళ్ళీ బిఎల్టీలో చేరడం జరిగింది. కాబట్టి ఈ కార్మికులకు ఏదైతే పోరాడే సంఘాన్ని నమ్ముకొని మళ్ళీ చేరిందో అదే ఉత్సాహంతో, అదే కార్మికులకు వచ్చే సమస్యలపైన ఖచ్చితంగా బిఎల్టీ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కార్మికులు నమ్ముకున్న నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా ఆ సమస్యల మీద ఖచ్చితంగా ఎలాంటి పోరాటాలైనా చేయడానికి బిఎల్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి కార్మికులు మనోధైర్యం కోల్పోకుండా ఖచ్చితంగా బిఎల్టీని నమ్ముకుంటే ఖచ్చితంగా నిజాయితీగా వాళ్ళ సమస్యల మీద పరిష్కారం కోసం పనిచేస్తామని చెప్పి కార్మికులకి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కామారెడ్డి పట్టణంలో జరిగిన హృదయ విదారక ఘటన అందరినీ కలచివేసింది. కన్నతండ్రే కాలయముడై అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులు షిఫత్, ఆయాత్, మరియం లను చెరువులో పడేసి హత్య చేసిన ఘటన పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ అమానుష ఘటన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ గారిని తీవ్రంగా కలిచివేసింది. ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే షబ్బీర్ అలీ గారు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తన ముగ్గురు బిడ్డలను కోల్పోయి విలపిస్తున్న తల్లిని చూసి ఆయన కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆమెను ఓదార్చుతూ ధైర్యం చెప్పే సమయంలో ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఒక మనిషి ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తాడు? కన్నబిడ్డలను చంపుకోవడానికి మనసెలా ఒప్పింది? ఇది కేవలం ఒక కుటుంబానికి జరిగిన అన్యాయం కాదు, మానవత్వానికే తలవంపులు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు విన్నపం చేశారు. దయచేసి మన చుట్టుపక్కల ఎవరైనా ఆకలితో అలమటిస్తుంటే, ఆర్థిక ఇబ్బందులు ఉంటే మనకు తోచినంత మనం సహాయం చేయాలి. అలాంటప్పుడు ఇలాంటి సంఘటనలను మనం అడ్డుకోవచ్చు అన్నారు. కుటుంబానికి అండగా నిలిచిన షబ్బీర్ అలీ బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందిస్తూ ఆయన పలు హామీలు ఇచ్చారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు.
ఆ తల్లికి జీవనోపాధి కోసం కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు. నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా ఒక మనిషిగా, ఒక తండ్రిగా స్పందించిన షబ్బీర్ అలీ గారి తీరు కామారెడ్డి ప్రజలను కదిలించింది. ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించే నాయకుడు ఉండటం మా అదృష్టం అంటూ స్థానికులు ఆయనను ప్రశంసిస్తున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాచారెడ్డి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని సందర్శించారు. అటవీ శాఖలో నిర్వహించే అన్ని కార్యకలాపాలను అటవీ అధికారులు కలెక్టర్ గారికి ప్రదర్శించగా, గ్రామీణ అటవీ ప్రాంతాల్లో లభ్యమయ్యే స్థానిక వృక్ష జాతులు, అడవి జంతువుల పాదముద్రలు, పగ్ మార్క్స్, మల అవశేషాలు, స్కాట్స్, ఇతర గుర్తులను వివరించారు. అదేవిధంగా అటవీ శాఖలోని కార్యకలాపాల ఫోటోలు ప్రదర్శించి, అటవీ అగ్నిప్రమాదాలను నియంత్రించడానికి ఉపయోగించే ఫైర్ ఎక్విప్మెంట్, అగ్నిప్రమాదాల నియంత్రణ విధానాలను వివరించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, గ్రామీణ అటవీ ప్రాంతాల్లో అడవి సంరక్షణ, భద్రతకు అటవీ అధికారులు, ప్రజా భాగస్వామ్యంపై దృష్టి పెట్టాలన్నారు. అదేవిధంగా అటవీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజలకు మరింత లాభాలు చేకూరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మాచారెడ్డి మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు. కామారెడ్డి జిల్లాలో పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం 8వ విడత గాలికుంటు వ్యాధి FMD నివారణ టీకా కార్యక్రమాన్ని ఆశిష్ సంగ్వాన్ IAS అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం మార్చి 10, 2026 నుండి ఏప్రిల్ 9, 2026 వరకు నెల రోజుల పాటు కొనసాగుతుంది. జిల్లాలోని 25 మండలాల్లో మొత్తం 1,42,400 ఆవులు, గేదెలకు టీకాలు వేయడం లక్ష్యంగా పెట్టబడింది. ఈ భారీ కార్యక్రమం కోసం పశుసంవర్ధక శాఖ 48 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ఇంటింటికి వెళ్లి ఏ ఒక్క పశువు మిగిలిపోకుండా టీకాలు వేస్తాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, గాలికుంటు వ్యాధి FMD అనేది గాలి ద్వారా వేగంగా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్ అని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. టీకా వేయించడం అనేది కేవలం ఆరోగ్య చర్య మాత్రమే కాదు, ఇది రైతు జీవనోపాధికి ఒక రక్షణ కవచం వంటిది. గాలికుంటు వ్యాధి వల్ల పశువుల పాల దిగుబడి తగ్గడం, వంధ్యత్వం, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ 8వ విడతలో అన్ని ఆవులు, గేదెలకు టీకాలు వేయించడం ద్వారా రైతులు ఆర్థిక నష్టాలను నివారించడం, పశువుల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని తెలిపారు. పశువైద్య బృందాలు గ్రామాలను సందర్శించే సమయంలో రైతులు, పశువుల యజమానులు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. గ్రామాలకు బృందాలు వచ్చినప్పుడు పశువులను సిద్ధంగా ఉంచి, వాటిని కట్టి ఉంచాలని పశుసంవర్ధక శాఖ అభ్యర్థించింది. ఈ కార్యక్రమానికి జిల్లా పశువైద్య, పశుసంవర్ధక అధికారి కామారెడ్డి నేరుగా పర్యవేక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రామారెడ్డి మాజీ జెడ్పీటీసీ, పోసానిపేట వాస్తవ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన సీనియర్ నాయకులు నారెడ్డి మోహన్ రెడ్డి గారు రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర వార్త తెలిసిన వెంటనే షబ్బీర్ అలీ గారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మోహన్ రెడ్డి గారితో ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, పార్టీకి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. మోహన్ రెడ్డి గారి మరణం కాంగ్రెస్ పార్టీకి, వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. నిరంతరం ప్రజల కోసం పరితపించే గొప్ప నాయకుడిని మనం కోల్పోయాము. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో దైవం ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. త్రైమాసిక తనిఖీలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ విక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి గోదాంలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాల భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. సీసీ కెమెరాలు,
ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు భద్రతా నిబంధనల అమలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదాంలో ఉన్న రికార్డులను పరిశీలించి భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సామాగ్రి భద్రతపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత అధికారులు నిబంధనలను పూర్తిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణ, ఎంఆర్ఓ హిమబిందు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. తప్పుడు నంబర్ ప్లేట్తో తిరుగుతున్న డీసీఎం వాహనాన్ని బిక్నూర్ పోలీసులు పట్టుకున్నారు. వాహన చలాన్ల నుండి తప్పించుకోవడానికి నంబర్ ప్లేట్ను ఉద్దేశపూర్వకంగా మార్చి వాహనం నడుపుతున్న డ్రైవర్పై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, ఈరోజు అనగా మార్చి 10, 2026 ఉదయం సుమారు 11:00 గంటల సమయంలో బిక్నూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పెట్రోకార్ డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మలావత్ అంబర్ సింగ్ మరియు ఇతర సిబ్బంది ఒక డీసీఎం వాహనం నంబర్ ప్లేట్ను చెట్ల ఆకులు, కొమ్మలతో కప్పి హైదరాబాద్ నుండి కామారెడ్డి వైపు వెళ్తుండగా అనుమానం వచ్చి ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. తనిఖీ చేయగా వాహనంపై TS21OD4521 నంబర్ ప్లేట్ ఉండగా, పోలీసుల ట్యాబ్ ద్వారా చెక్ చేయగా ఆ నంబర్కు సంబంధించిన ఎటువంటి వాహన వివరాలు కనిపించలేదు. దీంతో డ్రైవర్ను వాహనానికి సంబంధించిన ఆర్సీ పత్రాలు చూపించాలని అడగగా, వాహనం అసలు నంబర్ TS12OD4521 అని తెలిసింది. నంబర్ ప్లేట్ను ఎందుకు మార్చినట్లు డ్రైవర్ను ప్రశ్నించగా, వాహన చలాన్ల నుండి తప్పించుకోవడానికి ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్లోని అంకెలను మార్చి వాహనం నడుపుతున్నానని డ్రైవర్ అంగీకరించాడు. అట్టి డ్రైవర్ గౌస్ పాషా, తండ్రి, ఫక్రుద్దీన్, కోనాపూర్ గ్రామం, బాన్సువాడ మండలంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై హెడ్ కానిస్టేబుల్ మలావత్ అంబర్ సింగ్ ఫిర్యాదు మేరకు బిక్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ డి. ఆంజనేయులు ఎస్ఐ గారు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు వాహనదారులకు సూచిస్తూ, వాహనాలపై తప్పుడు నంబర్ ప్లేట్లు అమర్చడం, నంబర్లను మార్పులు చేయడం చట్టవిరుద్ధమని, అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,60,800, వెండి 2,750 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.